హలో మామ్స్, నీ ఆస్తంతా రెడీ చేసుకుని నాకు ఇవ్వడానికి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. వెల్, ఆ ఫైల్ నంబర్ 20. ఓ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఐ థింక్ ఐ హావ్ టు టాక్ టు యూ ఆల్. నేను రోజుకి 20 సార్లు లోపల వెళ్తాను, 20 సార్లు బయటకు వస్తాను. నేను కనపడిన ప్రతిసారి మీరు లేచి నిలబడుతున్నారు. అంటే 40 సార్లు లేచి నిలబడుతున్నారు. ఒక్కసారి లేచి నిలబడడానికి 15 సెకండ్స్ వేస్ట్ అవుతుంది. సో 40 సార్లు అంటే 600 సెకండ్స్, దట్ ఈస్ 10 minutes. ఒక రోజుకి 10 నిమిషాలు వేస్ట్ చేస్తున్నారంటే నెలకి 30 రోజులకి. సారీ సార్, నెలకి వర్కింగ్ డేస్ 26 సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో రోజుకి 10 నిమిషాలంటే 26 రోజులకి 4 hours 20 minutes. దట్ ఈస్ 52 hours per year. ప్రతి ఒక్క స్టాఫ్ సంవత్సరానికి 52 hours వేస్ట్ చేస్తున్నారంటే మొత్తం స్టాఫ్ కలిసి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారో ఆలోచించండి. ఇక్కడ ఇంకో వేస్ట్ కూడా ఉంది సార్. వాట్ ఈస్ దాట్? మీరు ఇలా రోజుకి 5 నిమిషాల చొప్పున క్లాస్ తీసుకుంటుంటే నెలకి ఎంత, సంవత్సరానికి ఎంత టైం వేస్ట్ అవుతుందో ఒకసారి ఆలోచించండి సార్. జనరల్ మేనేజర్. ఎస్ సార్. వీడికి డబుల్ ఇంక్రిమెంట్ ఇవ్వండి. వీడు నా క్లాస్ పీకాడు. సో ఇంకొకసారి నిలబెడితే క్లాస్ పీకను, ఉద్యోగాన్ని నుంచి తీసేస్తాను. ఎందుకు నువ్వు లోపలికి రా, నీకు ప్రైవేట్ క్లాస్ పీకాలి. ఎంత చెప్పండి రా, ఏమైపోయారు ఎంతకాలం? ఏం చెప్పమంటావురా, అదొక సుదీర్ఘ గాలి గాథ. ఒళ్ళంతా హోనం అయిపోయిందిరా మనం. అదంతా ఎందుకు గానీ నీ ప్రేమ సంగతి చెప్పు. ఆ అమ్మాయి మనసు నిండా నువ్వు నిండిపోయావరా. ఇంకెందుకు ఆలస్యం? ఐ లవ్ యూ చెప్పవచ్చు కదరా. చెప్తానే కదా ఇక్కడికి వచ్చింది. మాల్తీ వస్తున్నారు. హలో హలో, ఏంటి ఆలోచిస్తున్నారు? ఎక్కడికో వెళ్ళిపోయాను. ఎక్కడికో వెళ్ళిపోయే పని అయితే మరి నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నారు? మన ఇద్దరం కలిసి బఠానీలు అమ్ముకుందామని. ఏంటి? లేతే ఏంటండి, మిమ్మల్ని కలుసుకుందామని, తర్వాత మాట్లాడదాం. అబ్బో సార్, తల్లో పొగలేండి సార్. తల్లో బీడి ముఖ్యమని పెట్టుకున్నారా? బీడీలోంచి కాదు నాయన, బాడీలోంచి వస్తున్నాయి ఈ పొగలు. చైర్మన్ గారు బుర్ర హీట్ ఎక్కేలా క్లాస్ పీకారు. చల్లగాలికి ఐడియాలు వస్తాయని ఇలా వచ్చా. నేనేదో లవ్ సీన్ పెట్టుకుందాం అంటే వీడంటే ఇక్కడ ఈ సీన్ పెట్టాడు. వీడిని అర్జెంట్ గా పంపించేయాలి. సార్, ఇంతకీ మిమ్మల్ని చైర్మన్ గారు ఎందుకు తిట్టారు సార్? ఈ కాఫీ పౌడర్ కి సేల్స్ లేదు. వెంటనే సేల్స్ పెరగకపోతే క్లర్క్ గా రివర్ట్ చేస్తానన్నారు. సేల్స్ ఎలా పెంచాలో తెలియక చస్తున్నాను బాబు. అంతే కదా మీ ప్రాబ్లము. నేను సాల్వ్ చేస్తే ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారా? నువ్వు సాలో చేస్తావా? ఎలా? వెరీ సింపుల్ సార్. ఈ కవర్ కాకుండా ఓన్లీ లోపల ఉన్న కాఫీ పౌడర్ ఖరీదు మటుకి ఎంత? 70 రూపాయలు. ఈ కవరు ప్రింటింగ్ తో కలిపి 15. మనం 2 కలిపి ఎంత అమ్ముతున్నాం? 100 రూపాయలు. సార్, 70 రూపాయల కాఫీ పౌడర్ ని 100 రూపాయలకి అమ్మితే ఎవడు కొంటాడండి? అంటే అంటే కాదండి, ఈ కవర్ బదులు ఆర్డినరీ పేపర్ కవర్ లో ప్యాక్ చేసి అమ్మండి. ఇరవై. ఎంత గొప్ప ఐడియా వేసావు బాబు. అంటే నేను క్లర్క్ గా కూడా పనికి రాకుండా చేసి ఇవ్వముకోమనే? అది కాదు సార్. లేకపోతే ఏంటయ్యా, ఇంత అట్రాక్టివ్ కవర్ వేస్తేనే ఎవడు కొంటలేదు మొర్రో అంటే ఆర్డినరీ కవర్ వేస్తే ఎవడు కొంటాడు చెప్పు దీన్ని? దే యు ఆర్. ఈ కవర్ కు బదులు ఆర్డినరీ పేపర్ కవర్ లో మన కాఫీ పౌడర్ ప్యాక్ చేసి ఈ స్టీల్ డబ్బాలో పెట్టి అమ్ముదాం. ఈ స్టీల్ డబ్బా? ఈ స్టీల్ డబ్బా అంటే ఈ స్టీల్ డబ్బా కాదు సార్, ఇటువంటి స్టీల్ డబ్బా. ఈ కవర్ కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఈ స్టీల్ డబ్బా కూడా అంతే ఖర్చు అవుతుంది. అందరిది మిడిల్ క్లాస్ మెంటాలిటీ కదండి. కాఫీ పౌడర్ తో పాటు స్టీల్ డబ్బా కూడా ఫ్రీగా వచ్చింది అనుకుంటారు. ఇంట్లో మొగుడు ఒంటి మీద బట్టలేసి స్టీల్ గిన్నెలు కొనుక్కునే మన లేడీస్ మన కాఫీ పౌడర్ ని ఎగబడి కొంటారు. సూపర్ సార్. చైర్మన్ గారు, మన కాఫీ పౌడర్ సేల్స్ పెరిగే అద్భుతమైన ఐడియా వేసా. వస్తున్నా. జీనియస్. థ్యాంక్ యూ అండి. పూర్తిగా 100% అయిపోయింది. ఇప్పుడు చెప్పేయచ్చు. మాలతి గారు, మనం ఇప్పుడు చాలా సార్లు కలిసాం. నేనంటే మీకు ఒక ఇది, మీరంటే నాకు ఒక అది. ఇంకా ఆలస్యం చెప్పండి. మరి ఇద్దరు ప్రేమ చేసుకుందామండి. మాలతి గారు, మాలతి గారు ప్లీజ్ ఈ ఒక్కసారి కాదనకండి. నన్ను లవ్ చేయండి. మాలతి గారు, మీకోసం ఏం కావాలంటే అది చేస్తాను. ఎంత పెద్ద త్యాగం చేయమని చేస్తాను. కావాలంటే నా గడ్డం కూడా తీసేస్తాను. మాలతి గారు, మాలతి గారు ప్లీజ్ ప్లీజ్ మాలతి గారు ఒక్కసారి వన్ సెకండ్. నేను మిమ్మల్ని ప్రేమించాలంటే ఒక కండిషన్. నేను చెప్పండి. ఈ గుప్పెట్లో కొన్ని సిల్వర్ డాలర్స్, ఒకే ఒక గోల్డ్ డాలర్ ఉంది. మీరు కళ్ళు మూసుకుని ఆ గోల్డ్ డాలర్ ని తీస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. అయ్యో బాబు, ఏంటండి ఈ టెన్షన్? అయినా నా ప్రేమ విలువైందైతే, నా ప్రేమ ఖరీదైందైతే, నా జీవితాశయ నెరవేరాలంటే నా గోల్డ్ డాలరే రావాలి. నా గోల్డ్ డాలరే రావాలి. నాకు గోల్డ్ డాలరే రావాలి.
నా గోల్డ్ డాలరే రావాలి, నా గోల్డ్ డాలరే రావాలి, గోల్డ్ డాలరే రావాలి. గోల్డ్ డాలర్ వచ్చిందా? Yes! Success! ఏమండి చూసారా, నా గోల్డ్ డాలరే వచ్చింది. ఇంకెప్పుడు మీరు నన్ను ప్రేమించక తప్పదు. నాకు మీ మీద ఎంత ప్రేమ లేకపోతే గోల్డ్ డాలర్ వస్తుంది చెప్పండి. అరే అన్ని గోల్డ్ డాలర్లే. అంటే మీరు కూడా నన్ను లవ్ ఒరే మనోహర్, నువ్వా? ఎవరైనా బాధపడితే కూర్చుని ఏడుస్తారు గాని ఈ బూరోదే అలవాటు ఏంట్రా బాబు? ఏం చేస్తానరా, నా బాధ అటువంటిది. ఇంకా నా మామ కూతురు ఎవరో కనిపెట్టలేదని నా బాధరా. నేను కనిపెట్టాను రా. అయితే నాకు ఇంకా బుర్రతో పని లేదు. ఎవరు ఎక్కడ ఉంటుందిరా? మన క్యాంటీన్ రిజిస్ట్రేషన్ ఛాంబర్ లో చైర్మన్ గారితో మాట్లాడడానికి వెళ్తే ఆ. ఎక్స్టెన్షన్ 303 ఫోన్ చేసి ఆ. హలో మై డియర్ డాటర్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు అని మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టి ఎక్స్టెన్షన్ 303 లో మీ మాకుతుందన్నమాట. కానీ బై లక్కీ నంబర్ రా. ఇటు నుంచి చూసినా 303, అటు నుంచి చూసినా 303. ఏంట్రా ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొస్తే కొడతావేంటి? ఓరి వెర్రి వెధవా, ఆ ఎక్స్టెన్షన్ 303 దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎవరో చూసి రావద్దు ఎక్కడికి. ఫారెస్ట్ ఫెలో. ఐడియానే రాలేదేంటి? రాదు, పద పద పద. డాడీ డాడీ, హలో డాడీ, డాడీ డాడీ డాడీ. Yes. ఏంటి డాడీ అన్నిసార్లు పిలిచినా పలకడం లేదు? అన్నిసార్లు నీ చేత డాడీ డాడీ అని పిలిపించుకోవాలని, నా చెవులార వినాలని, మనసార సంతోషించాలని పలకలేదురా. ఇవాళైనా వస్తావా? ఓకే, ఈవినింగ్ వెళ్దాం. డాడీ సాధిక వస్తుంది, లైన్ కట్ చేస్తాను. 1 మినిట్ ఆ సాధికకు ఫోన్ ఇచ్చాడు, నేను మాట్లాడాలి. ఓకే సార్, ఐల్ గివ్ ఇట్ టు హర్. చైర్మన్ సార్. నమస్తే సార్. హలో సాధిక, వాట్ ఇస్ దిస్ ఐఎమ్ హియరింగ్? మన బిజినెస్ ట్రేడ్ సీక్రెట్స్ అన్ని బయట వెళ్తున్నాయట. యూ షుడ్ మెయింటైన్ పర్ఫెక్ట్ సీక్రెట్. అలాగే టాప్ సీక్రెసీ మెయింటైన్ చేస్తాను సార్. ఓకే, బీ కేర్ఫుల్. ఓకే సార్. టాప్ సీక్రెట్ ఉంటుందట్రా. చైర్మన్ గారు కూతురు తనేనని, టాప్ సీక్రెసీ మెయింటైన్ చేస్తానని. సౌండ్ ఎదురా ఆఫీస్ కదరా. హలో. హలో, మరీ అంతలా చూడకు, కళ్ళు పేలిపోతాయి. నువ్వా? మరీ అంతలా ఏడవకు, కుళ్ళు బయటపడుద్ది. నేను మా మావ కూతుర్ని ఈ క్షణం నుంచి గాఢంగా ప్రేమిస్తున్నాను. డోంట్ డిస్టర్బ్ మీ. అర్థమైందా?